గణపతి ఏమిటి ఎవరమ్మా ఏమైంది ముందు అమ్మకి బట్టలు మార్చుకోండి గణపతి ఎవర్రా అమ్మాయి? అరవకండి, పోలీసు ఎవరైనా చూస్తే ప్రమాదం. అబ్బా ఎంత గండం గడిచింది. ఇంతకీ అమ్మాయి ఎవరు? అమ్మ నిజంగా మన అదృష్టమే అనుకోండి. అబ్బాబాబా, అమ్మాయి ఎవరో చెప్పమా. నేను ఒక మాట అడుగుతున్నాను, పెద్దవాళ్ళు మీరే చెప్పండి. ఒక ఆడది ఒక మగవాడిని ప్రేమించడం తప్ప? కాదు. పెళ్లి చేసుకోవాలి అనుకోవడం తప్ప? కాదు. అతను కూడా ప్రేమించి చివరికి పెళ్లి చేసుకోను అనడం తప్పే కాదు. కాదా? అవును తప్పే. ఇంతకీ అసలు విషయం అలాంటి పరిస్థితులు ఒక ఆడది ఆత్మహత్య చేసుకోవడం తప్ప? తప్ప. అవును, అతన్ని ఒప్పించి ఎలాగైనా పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నించాలి గాని పిరికి దానిలా చావు కోరుకుంటుందా? కరెక్టే, కానీ వాడు తల్లి మాట మీరడు. ఆ తల్లి ఏ పిల్లని చేసుకోమంటే ఆ పిల్లనే చేసుకుంటాడు. అప్పుడు ఇంతకీ ఎవరు? ఇంకెవరు, మన రామువే. అవును, ఇద్దరు ప్రేమించుకున్నారు. తీరా పెళ్లిసరికి మా అమ్మ ఇష్టమే నా ఇష్టం, నేను చేసుకోను అన్నాడు. నిజంగా? నేను ఎప్పుడైనా మీ దగ్గర అబద్ధం చెప్పారా చెప్పండి? ఇంతకీ ఆ అమ్మాయి ఎవరా? బాగా చదువుకుంది. అమ్మా, ఆ అమ్మాయిని మీరు చూడండి. రాముడికి సీతాదేవిలాగా, కృష్ణుడికి రాధలాగా, వాడికి వీడిలాగా, వీడికి మీరే చూడండి. అమ్మా, లేచినట్టుంది. అమ్మా, నేనెక్కడ ఉన్నాను? ఒక దేవత దగ్గర ఉన్నావు, నీకేం భయం లేదమ్మా. నన్నెందుకు బ్రతికించారు? ఎవరు బ్రతికించారు? నేనే. ఎందుకు? చచ్చి ఎవరిని సాధిస్తావమ్మా? బ్రతికి ఎవరిని ఉద్ధరిస్తాను? నీకు తెలియదు నా బాధ. నాకంతా తెలుసు. తెలుసా? ఆమె ఎవరనుకున్నావు? రాము అమ్మగారు. అమ్మా, చూసారా ఎంత పిచ్చిదో. మీరు కాదంటే ఏమీ కాదు. అబ్బాయి రాని నేనే మాట్లాడతాను. అబ్బబ్బా, మీ దగ్గర చచ్చేలా నిజం చెప్పుడు. అమ్మాయే తెలియదంటాడు, నాతో కూడా అదే మాట చెప్పాడు. ఆ మాత్రం నేను తెలుసుకోలేను. ఏం చేస్తారో ఏమో. 1000 అబద్ధాలు ఆడాను, ఒక పెళ్లి చేయమన్నారు. నేను ఇంకా ఒక అబద్ధం కూడా ఆడలేదు. నువ్వు పడుకో అమ్మా, నేను కాఫీ తీసుకొస్తాను. నేను అక్కడ వచ్చే తాగుతాను. అమ్మా, ఆకు చాటు పిండె తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే, ఆకు చాటు పిండె తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే, ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది, గోదావరి పొంగొచ్చింది, కొంగుల్ని ముడిపెట్టింది.